తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న ప్రధాన ఆహారపు పంట వరి. వరి సాగులో రైతులు వారి వారి అనుకూలతలను బట్టి నారు పెంచి నాట్లు వేయడం, పొడి దుక్కులో నేరుగా విత్తడం, దమ్ములో విత్తడం, యంత్రాలతో నాట్లు, శ్రీ పద్ధతి ఇలా పలు విధానాలను ఆచరిస్తున్నారు. ఏమాత్రం నీటి వస్తు ఉన్నా వరి సాగుకు మొగ్గు చూపే మన రైతులకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి. ముఖ్యంగా కూలీల కొరత ఉన్న ప్రాంతాల్లోనూ, కాలువ చివర ఉన్న భూముల్లోనూ నీరు తక్కువగా ఉండి ఆరుతడి అవకాశమున్న రైతులు వరిని విత్తి సాగు చేస్తున్నారు. ఈ విధానంలో కలుపు ప్రధాన సమస్యగా ఉంటుంది. పైరుతో పోటీ పడుతూ పెరిగే ఈ కలుపును సకాలంలో అరికట్టకపోతే 40 నుంచి 50% వరకు దిగుబడులను నష్టపోయే ప్రమాదం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కలుపు నిపుణులు డాక్టర్ అట్లూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు. తెలుగు రాష్ట్రాల్లో మనకి ముఖ్యమైనటువంటి పంట వరి. ఈ వరిని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పండించడం జరుగుతుంది. ఒకటి పొడిదుక్కు చేసుకుని వెంటనే వరిని విత్తుకోవడం జరుగుతుంది. అయితే ఈ వరి విత్తుకున్నప్పుడు ఎక్కువ ఏంటంటే మనకు వచ్చేటువంటి సమస్య మాగాణితో పోలిస్తే ఈ కలుపు అనేది తీవ్రమైనటువంటి సమస్య. ఎందుకంటే ఇక్కడ వరి కలుపు కూడా రెండు ఒకేసారి మొలవటం, కొన్ని సందర్భాల్లో వరి కన్నా కూడా ముందుగా కలిపే మొలవటం జరుగుతుంది. కాబట్టి ఈ కలుపు తీవ్రత అనేది నేరుగా ఈ పొడిదిక్కులో విత్తినటువంటిప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలు అనేది చాలా కష్టంగా ఉంది. కూలీ రేట్లు పెరిగిపోవడం వలన అందరూ కూడా కలుపు ఉంది. ముఖ్యంగా వచ్చేటువంటి ఈ నేరుగా విత్తే వరి కలుపులో చూసుకుంటే కలుపు 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే గడ్డి జాతి మొక్కలు, ఊద, కరిగడ్డి, చీపురు గడ్డి, కావలి గడ్డి ఇట్లా రకరకాలైనటువంటి గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇకపోతే వెడల్పాటాకు మొక్కలు చూసుకుంటే మనకు ఎక్కువగా వచ్చేవి ఏంటంటే చెంచిలాకు, పన్నగంటి కూర, బొక్కెనాకు, అగ్నివెండ్రపాకు, అట్లాగే నీలబుసిరి ఇటువంటివన్నీ కూడా వెడల్పాటాకు మొక్కలు. ఈ 3 రకాల కలుపు మొక్కలు కూడా వస్తుంటాయి. ఇందులో ప్రస్తుతం మనం 3-4 దశల్లో కూడా మనం కలుపు యాజమాన్యం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే అసలు నాటుకుంటాకు ముందుగానే ఈ తొలకర వర్షాలు పడినప్పుడు దున్నుకోవటం కానీ, లేదా బాగా ఎక్కువగా ఉంటే కనుక ఎక్కడైతే ఈ కలుపు మొండి జాతి మొక్కలు ఉన్నాయో అక్కడ 1 లీటర్ నీటికి 10 మిల్లీలీటర్ల గ్లైఫాసేట్ అనే మందు, దాన్ని 10 గ్రాముల యూరియా కలిపి పిచికారీ చేసుకుంటే రాబోయే పంట కాలంలో ఉధృతి తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఒక పద్ధతి. ఇక రెండో పద్ధతి ఏంటంటే విత్తిన వెంటనే లేక రెండో రోజున మనం ఎకరాకి 1 లీటర్ పెండిమిథిలిన్ అనే మందు 30% ద్రావకం 200 లీటర్ నీటిలో కలిపి కనుక పిచికారీ చేసుకుంటే దాదాపుగా 20-25 రోజుల వరకు కూడా కలుపు రాకుండా మనం చేసుకోవచ్చు. దీనికి ప్రత్యామ్నాయం ఇంకొక మందు ఏంటంటే ప్రెట్లాక్లోర్ అనే మందు కూడా, ఇది 50% ద్రావకం ఎకరానికి మనకి 400 మిల్లీలీటర్లు కూడా చేసుకోవచ్చు. ఒక ఏదైనా కారణం చేత పైరు విత్తిన వెంటనే కనుక మనం కలుపు మందు స్ప్రే చేసుకోకపోతే 15-20 రోజుల మధ్యలో కనుక కలుపు ఉధృతి ఎక్కువగా ఉంటే, ప్రత్యేకించి అన్ని రకాలైనటువంటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం బిస్పైర్బ్యాక్ సోడియం అనేటువంటి మందు ఉంది. ఇది ఎకరానికి 80 నుంచి 100 మిల్లీలీటర్లు కలుపు ఉధృతిని బట్టి మనం 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే నిర్మూలించుకోవచ్చు. తర్వాత దశ అంటే 30-35 రోజులు ఇప్పుడు ఎక్కువగా మనకి వెడల్పాటాకు నీరు చిచ్చుకాడు కానివ్వండి, లేకపోతే గుంట కలవరాకు ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. తుంగ రైతు సోదరులు ఎక్కువగా ఇబ్బంది పడేది ఏంటంటే తుంగ అనే దాని గురించి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ తుంగ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు చక్కటి మంచి మందు ఏంటంటే 2,4-D అమైన్ సాల్ట్ అనేది, ఇది ఎకరానికి 400 మిల్లీలీటర్ మందు 200 లీటర్ నీటిలో, అంటే 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ చొప్పున కలుపుకుని కనుక పిచికారీ చేసుకుంటే వరులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వరిలో వచ్చేటువంటి తుంగ మరియు వెడల్పాటాకు మొక్కలను సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు.